ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నైటు ఖమ్మం నుంచి ఒడిశా రాష్ట్రానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఈరోజు నైటు భద్రాచలం వరకు వెళ్తాం. మరలా రేపు ఉదయాన్నే లేచి రేపు నైట్ వరకు ఒడిశా రాష్ట్రం చేరుకోవాలి. ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి ఒడిశా రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ జెడ్సీఎం గాస్పల్ టీం ద్వారా స్వార్థ పరిచర్య జరుగుతుంది. ఖమ్మం నుంచి మేము తరచూ వెళ్తూ ఉన్నాం. ప్రభు ఇచ్చిన భారమును బట్టి, దర్శనాన్ని బట్టి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అనేక మందికి క్రీస్తు ప్రభు ఎవరో తెలియదు. వారికి యేసుని గురించి ఎప్పుడు విన్న అనుభవం లేదు కనుక వారికి దేవుని సువార్తను ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను తెలియపరచాలనే ఉద్దేశంతో మేము వెళ్ళే ప్రతిసారి కూడా బట్టలు తీసుకుని వెళ్తున్నాం. అలాగే రైస్ తీసుకుని వెళ్ళి వారికి అక్కడ భోజనాలు పెట్టి వారికి క్రీస్తు ప్రేమని ప్రకటిస్తున్నాం. అలాగే 2025 సంవత్సరం జనవరిలో కూడా ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. జెడ్సీఎం గాస్పల్ టీం ఖమ్మం నుండి ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి వెళ్తున్న ఈ టీం అంతటి కొరకు మీరు భారంతో ప్రార్థన చేయండి. అక్కడున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి. వారందరూ కూడా ప్రభుని నమ్ముకోవాలి. అదే మా భారం, మా దర్శనం. నాతో పాటు యవన బిడ్డలు, మా జెడ్సీఎం యూత్ ఎంతోమంది నాతో పాటు ప్రతి సువార్త ట్రిప్లో కూడా వారు కూడా పొందుతున్నారు. జోషువా, పాల్, అలాగే డేవిడ్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఈ నెల జరిగే దాదాపు ఒక 5 రోజుల వరకు మేము ఏజెన్సీ ప్రాంతంలో ఉంటాం. ఈ మిషనరీ పరిచర్య కొరకు మీరందరూ కూడా భారంతో ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.